ఆ రోజు మీ మందిర నిర్మాణానికి అవసరమైన ప్రతివిధమైన సాంకేతిక పరమైన ఇబ్బందులుంటే నేను అండగా నిలుస్తానన్నారు కొడాలి విజయ్ గారు. లోకేష్ గారితో మాట్లాడారు. నేను నిజంగా సభాపూర్వకంగా అభినందిస్తున్నాను. లోకేష్ గారు వారి స్నేహపూర్వకమైన ప్రేమ హస్తాన్ని అందించారు, మాటిచ్చారు, మాట మీద వారు నిలబడ్డారు. దానంతటికీ కారణం ప్రియులు కొడాలి విజయ్ గారు. వారు మనతో ఉండడం నిజంగా దీవెన. ఎందుకంటే మాట ఇవ్వడం తేలిక ఎవరికైనా, ప్రాక్టికల్గా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ మాట ఇస్తే మాట కోసం నిలబడే వ్యక్తులు ఈ సమాజంలో కొదువైన రోజుల్లో లోకేష్ గారు మనపక్షంగా నిలబడ్డారు. ఎవరు చెప్తారండి అని అంటారు, ఆయన నుట్టి అనండి వాళ్ళు స్పందించారని అన్నారు. లేదు, మెసేజ్ పెట్టగానే వెంటనే రిప్లై ఇచ్చారు లోకేష్ గారు. మన విజయ్ గారు అన్నారు, ఇక నాతో పని లేదండి, మీరు లోకేష్ గారికి మెసేజ్ పెట్టండి, ఆన్సర్ చేస్తారంటే మేము కూడా నమ్మనట్టే నమ్మాము. ఎందుకంటే వారు ఉండే పనులు చాలా బాధ్యతలు, మనకెందుకు మెసేజ్కి రిప్లై ఇస్తారని. కానీ ఇచ్చి చూపించి ఇచ్చిన మాటకు కట్టబడ్డామని ప్రభుత్వం కానీ, ప్రభుత్వంలో ఒక ప్రాతినిధ్యం ఉన్నటువంటి మన కొడాలి గారు నిలబడ్డారు. నేను వారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇన్ని వేల మంది నిరాధరణగా ఆశ్రయం లేకుండా ఉండడం దేవుని చిత్తం కాదు. అందుకని వ్యక్తుల్ని దేవుడు లేపుకుంటాడు. చరిత్రలో వ్యక్తుల్ని దేవుడు లేపుకుంటాడు. ఆయన లేపుకున్న వ్యక్తులు తన సేవకులకు అండగా నిలబడతారు. దేవునికి స్తోత్రం. వారు చాలా సింపుల్ మ్యాన్ ఆఫ్ గాడ్. ఆయన ఒక పెద్ద ప్రొఫెసరు, బాగా చదువుకున్న వ్యక్తి. కానీ ఆయనలోని సాధారణమైన సింపుల్ లివింగ్ స్టైల్ చూస్తే ఇప్పటికి కూడా మేము నమ్మలేం. మేము వారిని ఒక 2-3 చోట్లకు రికమెండ్ చేసి పంపించాం. వాళ్ళు కూడా చెప్తున్నారు, ఇదేంటంటే విజయ్ గారిని మేము ఏదో అనుకున్నాము, హంగులు లేవు, ఆర్భాటాలు లేవు, పెద్ద బిజినెస్ మ్యాన్, పారిశ్రామికవేత్త, అన్ని రంగాల్లో ప్రవేశం ఉంది, ప్రభుత్వ సంబంధమైన విషయాల్లో వారికి మంచి ప్రాతినిధ్యం ఉంది. కానీ అంత సింపుల్ మ్యాన్ మేము ఎంతవరకు చూడలేదని. ఈ సింపుల్సిటీ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? కొని తెచ్చుకున్నది కాదు, జీసస్ చూపించినటువంటి ఆ సింపుల్సిటీ. వారు మనతో ఉండడం చాలా సంతోషం. థ్యాంక్ యూ అండి. మీరు మాట ఇచ్చారు, మాట మీద నిలబడ్డారు. లోకేష్ గారు మాట ఇచ్చారు, మాట మీద నిలబడ్డారు. మీరు ఒక మాట చెప్పారు, సార్ ఒక మాట అన్నారంటే మీకు ఎన్ని కష్టాలు వచ్చినా మీకు నిలబడతారన్నారు. ఇదంతా లైవ్ చూస్తున్నారు, క్రైస్తవులు, అన్యులు అందరూ చూస్తారు. వారి మాట మీద నిలబడ్డారు. నేను వారిని ఎంతో అభినందిస్తున్నాను. అయితే వారి దగ్గరికి ప్రవేశం మీ ద్వారా జరిగింది. మీకు వారికి కూడా కృతజ్ఞతలు. డిసెంబర్ 25న లోకేష్ గారిని తీసుకొని తప్పకుండా మీరు రావాలని నేను మనస్పూర్వకంగా ఇప్పుడే సభాముఖంగా ఆహ్వానిస్తున్నాను. ఎంతమంది లోకేష్ గారు, విజయ్ గారు ఇక్కడ ఉండాలని కోరుకుంటున్నారు?